జై శ్రీరామ్ అందరికీ. ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితి మనందరం కూడా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరం చూస్తూనే ఉన్నాం. అది చూస్తే అసలు మనసు తరక్కపోతుంది. అంటే మనిషిని ఎంత క్రూరంగా, అంటే ఒక మేకను గుర్రను కోస్తుంటేనే మనకు అయ్యో అని అనిపిస్తుంటది. అట్లాంటిది ఒక ప్రాణం ఉన్న మనిషిని చిత్రహింసలు పెట్టి వీడియోలు తీసుకుంటా అంటే ఎంత రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు. గత ముందు కొన్ని తరాల వాళ్ళు మన హిందువుల్ని ఎంత క్రూరంగా హింసించిండ్రు. అదందరికీ కూడా రజాకార్ల పాలనలో మనందరం కూడా ఎంత హింసను అనుభవించినాం మనందరికి కూడా తెలుసు. వచ్చే తరాల వాళ్ళు, మన పిల్లలు, భవిష్యత్ తరాలు మన ధర్మాన్ని మనం వాళ్ళకి అందించాలి. వాళ్ళు కూడా ఈ హింసకు గురి కావద్దు అని అంటే మనం మన భారతదేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంది. ధర్మో రక్షితి రక్షితః అనేది ఊరికనే అనలేదు. మనం ధర్మాన్ని కాపాడితేనే ఆ ధర్మం మనం కాపాడుతుంది. అందుకే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనం గుడ్డిగా కళ్ళు మూసుకొని ఇంకా ఉంటే అసలు ఎంత ఘోరమైన పరిస్థితి రేపు మన హైదరాబాద్ లో కూడా వస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అట్లనే ఉంది. ఇప్పుడు ఈ విభజన కూడా అట్లనే జరిగింది. అందరం కూడా మేల్కోవాలని కోరుకుంటున్నా.